మేషరాశి వారికి ఈ వారం బంధుమిత్రుల నుండి సహాయం పొందగలుగుతారు. దూర ప్రాంతాల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. నూతన వస్తువులు, పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని అంశాలలో కాస్తంత వెనుకంజలో ఉన్నాము, మనం కూడా పోటీ ప్రపంచంతో సమానంగా ఉండాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త విషయాల గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ధనం నష్టపోయే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, అందులో నిజాలను గుర్తించుకొని గ్రహించుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. అత్యంత గోప్యంగా ఉంచవలసినటువంటి సమాచారము చేజారే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ కోసం సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు, చర్చలు, కొంతమంది సహాయ సహకారాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. చేయాలా లేదా, చేస్తే బాగుంటుందా లేదా, మనకి మళ్ళీ నష్టాలే ఎదురవుతాయా అన్న ఈ అంశాల రీత్యా ఎక్కువగా ఆలోచించి అలసటకి గురవుతారు. శారీరకంగాను మానసికంగాను అలజడి కలిగినటువంటి వాతావరణము, నిరాశ కలిగించే వాతావరణము ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి రీత్యా, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాలలో స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి. ప్రత్యేకించి సాయంత్రం వేళ హనుమాన్ చాలీస చదువుతూ లేదా వింటూ ఇంట్లో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది, మంచి నిద్ర వస్తుంది.